హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి మనందరూ తెలిసిందే క్రిస్మస్. నిన్నైతే క్రిస్టమస్ ఈవ్, ఈరోజు అయితే క్రిస్టమస్, రేపు బాక్సింగ్ డే. ఈ 3 రోజులు అయితే వరుసగా జరుపుకుంటాం అనమాట. కాకపోతే బాక్సింగ్ డేకి ఎవరికి హాలిడే ఉండదు. కొన్నిసార్లు క్రిస్టమస్ ఈవ్కి, క్రిస్టమస్కి అయితే హాలిడే ఇస్తారు కొన్ని స్కూల్స్లో. ఇంకా క్రిస్టియన్ స్కూల్స్లో అయితే మినిమమ్ మన సంక్రాంతికి ఎలా 10 డేస్ హాలిడేస్ ఇస్తారో వాళ్ళకైతే 10 డేస్ హాలిడేస్ ఇస్తారనమాట. మనం చేసేది ఏంటంటే, మన సంక్రాంతికి మనం 10 డేస్ హాలిడేస్ తీసుకుంటాం. మనకు తక్కువ రోజులు ఇస్తాం. మనకి లైక్ 2 డేస్ 3 డేస్. వాళ్ళు రివర్స్ అనమాట. మనకి ఏది చేస్తాం అలా అట్లా చేస్తారు. లైక్ తప్పుగా అనుకోకండి. నేనేం చెప్తున్నానంటే, వాళ్ళు క్రిస్టమస్కి 10 డేస్ తీసుకుంటారు, సంక్రాంతి తక్కువ డేస్ తీసుకుంటారనమాట. అంతే తేడా, ఇంకేముండదు. టాపిక్లోకి వెళ్ళిపోతే, మార్చి 25 మేరీ మాత గారు ఎవరైతే ఉన్నారో, జీసస్ గారి మదరో, ఆవిడైతే కడుపుతుంటారనమాట. తర్వాత 9 మంత్స్కి, అంటే కరెక్ట్గా డిసెంబర్, మార్చి నుంచి డిసెంబర్ 9 మంత్స్ కదా, 9 మంత్స్కి యేసుక్రీస్తు అయితే పుడతాడనమాట. జోసెఫ్ మరి మేరీలకి. ఇంగ్లీష్లో బైబిల్లో జోసెఫ్ అని ఉంటుంది, తెలుగు అయితే యోసేఫ్ అని ఉంటుంది. అది కరెక్షన్ మీరే చేసుకోవాలి. ఇంగ్లీష్ బైబిల్ జోసెఫ్, తెలుగు బైబిల్ అయితే యోసేఫ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది 2000 ఇయర్స్ బ్యాక్ జరిగిందని అంటారు చాలామంది. ఇప్పుడు 2025 ఇయర్స్ బ్యాక్ వేసుకోండి. తర్వాత క్రిస్టమస్ అనేది వెంటనే అయితే చేయలేదు. క్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయాక 350 ఇయర్స్ తర్వాత అయితే చేశారు. సో ఇది గమనించాల్సిన పాయింట్ మీరు. అటు నుంచి వచ్చేసి న్యూ ఇయర్ ఎప్పుడైతే మనకు జనవరి 1 ఉందో, ఆ జనవరి 1కి యేసుక్రీస్తుకి అయితే మామూలుగా అప్పట్లో యూదు సంప్రదాయం ఒకటి ఉండదన్నమాట, ఒడుగులు చేయాలని చెప్పి. ఇప్పుడు కూడా కొన్ని ఆచారాలు చేస్తున్నారు ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ చేయట్లే కానీ ముస్లిమ్స్ ఒడుగులు చేసుకుంటారు, మామూలుగా ఒడుగులు పండుగని చేస్తారు. అదైతే మామూలుగా క్రీస్తు పుట్టాక 8 డేస్కి చేస్తారు, జనవరి 1 చేస్తారు. జనవరి 1 నుంచి బ్యాక్ 8 డేస్ వేసుకుంటే డిసెంబర్ 25 అని చెప్పి ఈ 2 స్టోరీస్ అయితే ఉన్నాయన్నమాట. యేసుక్రీస్తు గురించి క్రిస్టమస్ ఎందుకు జరుపుకుంటారని చెప్పి. ఒకటి జనవరి 1 నుంచి 8 డేస్ వెనక్కి వేసుకుంటే డిసెంబర్ 25 వస్తుంది. ఇంకోటి వచ్చేసి మార్చ్ 25 ఎవరైతే మేరీ మాత గారు ఉన్నారో ఆవిడ మదరు, ఆవిడ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 9 మంత్స్ డిసెంబర్కి వేసుకుంటే 25 కాబట్టి అప్పటికి క్రిస్టమస్ అయితే జరుపుకుంటారు అనమాట. మామూలుగా అయితే ఇది రోమన్స్ నుంచి మనకి వచ్చింది. తర్వాత వరల్డ్ మొత్తం ఇది చేసుకున్నారనమాట. ఫస్ట్ అయితే రోమన్స్ చేశారు, తర్వాత వరల్డ్ మొత్తం అయితే చేశారు. ఇప్పుడు మనం పాటించే గ్రికోలియన్ క్యాలెండర్ అనమాట. గ్రికోలియన్ క్యాలెండర్ ప్రకారం అయితే ఇలా వచ్చినాయి. ఇంతకుముందు వేరే వేరే రోమన్ క్యాలెండర్స్ అన్నీ చాలా ఉన్నాయి అనమాట. అది పెట్టుకుంటూ పోతే మినిమం ఒక అరగంట స్టోరీ అవుద్ది. సో షార్ట్లో కుదరదు కాబట్టి నేను చెప్పట్లేదు. సో క్రైస్తవ సోదరులందరికీ నా తరపున హ్యాపీ క్రిస్మస్. ఇది నేషనల్ వైడ్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ కూడా. థ్యాంక్ యూ సో మచ్.